ఫైనల్లీ మా అత్తయ్య వచ్చేసి 2 మంత్స్ అయితే దగ్గర దగ్గర అయిపోయిందండి. ఇంక వెళ్ళే రోజైతే వచ్చేసిందనమాట. అనుకోకుండా ట్రిప్స్ కూడా వెళ్ళాం. అసలు మళ్ళీ తను పంజాబ్‌కొస్తారా అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ అనమాట. ఎందుకంటే పంజాబ్ అనేది చాలా దగ్గరైతే కాదండి. మనం ఎక్కడో ఆంధ్రాలో ఉన్నాము. ఆంధ్ర నుంచి పంజాబ్ రావాలంటే ఎంత దూరం అండి. 3 రోజులు జర్నీ చేసి తను మళ్ళీ వస్తారా? నాకైతే డౌట్‌గానే ఉంది. అండ్ ఇంకా చూపించిన ప్లేసెస్ అన్నీ కూడా చూపించేసామండి. మా అత్తయ్యకైతే అన్నీ చూసారనమాట. ఇక్కడ కవర్ చేస్తాము. సో, ఇంకా ప్లేసెస్ కూడా చూసేసారు కాబట్టి వీలుంటే ఇన్ కేస్ ఇంకా మేము ఇక్కడ పోస్టింగ్ ఉంటే కనుక 2, 3 ఇయర్స్ వరకు సో, అప్పుడు ఇంకా లాస్ట్‌లో ఒకసారి అయితే ఇక్కడికొచ్చి మళ్ళీ చూపిద్దామండి. ఇంకా లాస్ట్‌గా మేమైతే ట్రిప్స్‌లో తీసుకున్నవన్నీ మీ అందరికైతే షేర్ చేసుకున్నాను. తాజ్‌మహల్ అన్నీ అనమాట. బేరాలాడడానికి ఫస్ట్ ఉంటాననమాట. సో, వాళ్ళొకటంటే మనం ఇంకోటి అనాలి కదా! మీలో ఎంతమంది అండి నాలా బేరాలాడతారు? తను విలేజ్ వెళ్తున్నారు కాబట్టి తనతో పాటు కొన్ని ఇక్కడ మేమేమేమి తీసుకున్నాం అన్నీ కూడా తనతో పాటు పంపిస్తున్నానండి. అండ్ ఇక్కడ నేను జ్యువెలరీ లింక్ పెడతానండి. సో, ఇది ఫుల్ బ్రైడల్ అండి. ఇది ప్రెజెంట్ ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉంది. సో, ఇక్కడ ట్యాగ్ చేశానండి కొన్ని మంచి జ్యువెలరీస్ చెక్ చేయండి.